ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానని. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం, నీవు నడుచు మార్గములన్నిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో ఏ మార్గంలో అయితే వెళ్తున్నామో దేవుని తోడు మనకు కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని సహాయం అడిగేటువంటి బిడలగా ఉండాలి. ఈ లోకంలో మనకు ఆకలి అయితే మన తల్లిని అమ్మ భోజనం పెట్టుని అడుగుతాం, అప్పుడు వాళ్ళు భోజనం పెడతారు. మన దేవుడికి మన సహాయం కావాలని యేసుక్రీస్తు వారికి తెలుసు, అయినా మనం ఆయన అడిగేటువంటి బిడలగా ఉండాలండి. మనము నోరు తెరిచి ఎప్పుడైతే దేవుణ్ణి ఉపవాసం ఉండే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడు ఆయన బిడ్డల్ని వదిలివేసే దేవుడు కాదు. దేవుడు ఆయన బిడ్డల్ని వదిలి దూరంగా వెళ్ళేటువంటి దేవుడు కాదండి. ఆయన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో తల్లి తండ్రులే తమ కన్న బిడ్డని ఎంతగా ప్రేమిస్తూ ఉంటారు. అదేవిధంగా సృష్టించిన సృష్టికర్త, మన కోసం ప్రాణం పెట్టిన మన యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమ ఎంత లోతుగా ఉంటుంది, ఎంత పొడుగ్గా ఉంటుంది. మనము దేవుని ప్రేమని తక్కువ అంచనా వేయకూడదండి. దేవుని ప్రేమ ముందు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ అంతా ఒక మాయ. ఈ లోకంలో తల్లి తమ బిడ్డని ఒక వయసు వచ్చిందాక ప్రేమించవచ్చు, అది ఒక రకమైన ప్రేమ. లేదా భార్యాభర్తల ప్రేమ కూడా ఒక రకంగా ఉంటుంది. ఈ ప్రేమలు తప్పితే మిగతాదంతా ఒక మాయ అండి. మనం ఈ మాయ లోకంలో జీవిస్తున్నాం. దేవుడు ఆయన బిడ్డలకి ఏది కావాలో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనము దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. కాకి పిల్లలు తమ తల్లికి మొరపెడుతూ ఉంటాయి. మనము కూడా దేవుని బిడ్డలైన మనము దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. దేవుని పిల్లలు అని మనం పిలువబడుతున్నాం. మనకు సమస్య వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఈ లోకంలో తీర్చేది ఎవరండి? మనుషులు తీర్చగలుగుతారు. తీర్చిన ఎన్ని రోజులు తీర్చగలుగుతారు? వాళ్ళ వల్ల ఎంత సహాయం అవుతుంది? వాళ్ళ వల్ల ఎంతైనా కూడా దేవుడి కాడికి ఎవరు మనకు సహాయం చేయలేరండి. మనిషి ప్రాణం పోతుంటే మనిషి ఆ ప్రాణాన్ని ఆపగలుగుతాడా? దేవుడు తప్ప ఎవరు ఆపగలుగుతారండి? దేవుడికి ఏమన్నా చేయలేనిది ఏమన్నా ఉందా? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, నేను నీకు సహాయం చేస్తాను, నాకు నువ్వు మొట్టమొదటి స్థానం ఇవ్వమంటే, ఈ లోకంలో దేవుని తప్ప ఈ లోకానికి అంతా మొట్టమొదటి స్థానం ఇచ్చి దేవుడికి చివరి స్థానం ఇస్తే దేవుడు ఎంత బాధపడుతున్నాడు మనం తెలుసుకొని ఆయనకి మొట్టమొదటి స్థానం ఇచ్చి మనం ఆయనకి మొరపెడితే ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, యేసు మా ప్రతి ఒక్క మొరని మీరు ఆలకిస్తున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీరు పరిశుద్ధమైన దేవుడు, నమ్మదగిన దేవుడయ్యా. మీ మాట సెలవిస్తే అన్నీ అయిపోతాయి. అయితే యేసు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటాయి. దేనికంటే అద్భుతాలు జరిగేదానికి మనిషి అప్పుడప్పుడే నేను అనుకుని జరిగిపోవాలా, అప్పుడప్పుడే అయిపోవాలని మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. దేనికైనా ఒక సమయం అనేది ఉంటుందయ్యా. మీరు దేనికైనా ఒక సమయం పెట్టున్నారు. ఆ సమయం దాకా మేము వెయిట్ చేసేటువంటి బిడలుగా ఉండాలి. పేషెన్స్ కలిగిన బిడలుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ సమయం దాకా మేము ఓర్చుకొని ప్రార్థనలో నిలబడి ఉంటామో, మీరు మమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మీరు మమ్మల్ని దీవించేటువంటి దేవుడుగా ఉన్నారు. మీరు మమ్మల్ని వెలుగులోకి తీసుకొని వెళ్ళేటువంటి దేవుడుగా ఉన్నారు. మీరు మమ్మల్ని సర్వసత్యంలోకి తీసుకొని వెళ్ళేటువంటి దేవుడుగా ఉన్నారు. మీరు మమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపించే దేవుడుగా ఉన్నారు. మీరు మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి మా జీవితాన్ని మీ పాదాల ముందు పెడుతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ వాక్యము మా పాదముకు దీపం, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. ఈ లోకంలో వేసే మనుషులు సహాయం కోరుకోకుండా మనుషులు ఉపవాసం ఉండి ఎప్పుడైతే మమ్మల్ని కన్న తండ్రి మీకు ప్రార్థన చేస్తే మీరు ఖచ్చితంగా చేస్తారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెన నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలచున్నాను నా పరలోక తండ్రి.